ఎస్ వెంకటకృష్ణ, ఇప్పుడు మనం లైవ్ ప్రారంభించిన ఈ 20 నిమిషాల్లోనే దాదాపుగా మనం చూస్తున్నాం గాలుల తీవ్రతతో పాటు వర్షం కూడా, రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా అయింది. గాలుల తీవ్రత దాదాపుగా నేను ఇందాక చెప్పాను మీకు 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు విండ్ స్పీడ్ ఉందనని. ఇప్పుడు దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. విండ్ చాలా వేగంగా, స్పీడ్ చాలా వేగంగా పెరుగుతుంది. అంటే సైక్లోన్ తీరాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది. ఎక్కడో చోట మాత్రం తీరాన్ని హిట్ చేసి బయట ల్యాండ్కి వస్తుంది, C2 ల్యాండ్ వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఈరోజు ఈ తీరాన్ని అంటే ఇప్పుడు తీరాన్ని తాకటం ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచి పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యే వరకు కూడా సివియర్ టు హెవీ సివియర్ రైన్స్ ఉంటాయి అని చెప్పి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సమయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలో ఉండే ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు ఎవరైతే మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ 10,000 మంది ఉన్నారో వీళ్ళని 6 గంటల నుంచి 9 గంటల్లోపు ఎవాక్యుయేట్ చేయించాలి అని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాను అని చెప్పి మొండికేసి ఎవరైతే లో లయింగ్ ఏరియాస్, హిట్ ఏరియాస్, ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ఫోర్స్ ఉపయోగించైనా కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటువైపు ప్రకాశం అండ్ బాపట్ల జిల్లాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, సీ కోస్ట్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా, దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అప్రమత్తంగా, అంటే ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు ఇంతవరకు మాత్రం అప్రమత్తంగా ఉండి తీరాల్సిందేనని కూడా సీఎం కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతల్ని, మంత్రులని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా అధికారులకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జనరేటర్ సెట్లను కూడా ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్స్తో పాటు ఒక్క నిమిషం, మన మచిలీపట్నం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది, అక్కడ మన ప్రసాద్ ఉన్నారు కదా, దగ్గరలో ఉంది, మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమైంది ఇందాకని చెప్పారు కదా. ఒకసారి రాంబాబు మన ప్రసాద్ని అడుగుదాము. ప్రసాద్, ఏంటి మచిలీపట్నం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు అక్కడ అధికారులు? వెంకటకృష్ణ, మచిలీపట్నం ప్రధానంగా మరి కాసేపట్లోనే ఈ తీరం దాటుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలో ఇప్పటికే ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు వీస్తుండటంతో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగాయి. ఇక దాదాపుగా ఆ గంట పై నుంచి కూడా పూర్తిగా మచిలీపట్నం అంధకారంలో ఉంది. ఎక్కడా కూడా పూర్తిగా కరెంటు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. చెట్లు కొనడంతో పాటు కొన్ని చెట్లు కరెంటు పోల్స్ పైన, కరెంటు తెగలపై పడటంతో కొన్ని కరెంటు తెగలు కూడా పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలు